శ్రీనివాస్, నేను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ భువనగిరి మైనార్టీ స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఇవాళ మార్నింగ్ మా స్కూల్ నుంచి 10వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు, ఒక అతని పేరు బాలాకాష్, ఇంకొక అతని పేరు అహ్మద్ ఖాన్. వీళ్ళిద్దరు కూడా టీచర్ల అనుమతి లేకుండా బయటకు వెళ్ళేసి వాళ్ళు ఈతకి వెళ్ళడం, ఈతకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మరి 8:30 to 9 మధ్యలో వీళ్ళు బయటకు వెళ్ళడం జరిగింది. సో ఎవరైతే వెళ్ళినారో వీళ్ళతో పాటు మేము ఆ టైంలో టిఫిన్ టైంలో వీళ్ళని చూడడం జరిగింది. ఎవరో ఇద్దరు మిస్ అయినారని చెప్పేలోపు వాడు ఎవరైతే ఇద్దరు కలిసి ఉన్నారో అందులో ఒకడు మనకి సార్ ఇట్లా అందులో పడినాడని చెప్పేసి మనకు ఎదురవడం, ఎమ్మటే మేము మనతో పాటు ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం, అందులో నుంచి వాడిని తీయడం, ఎమ్మటే 108 అంబులెన్స్ ఫోన్ చేయడం, అక్కడి నుంచి ఏరియా హాస్పిటల్ తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చినాక వాళ్ళు చూసేసి ఈసీజీ తీసి వాళ్ళు అబ్బాయి ఇలా అయినాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకొక అతను మంచిగానే ఉన్నాడు, కానీ ఫర్దర్ కోసం అతన్ని గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను సేఫ్గానే ఉన్నాడు. అనుమతి లేకుండా పిల్లలు బయటికి వెళ్ళాలి. వాళ్ళు మార్నింగ్ ఖచ్చితంగా ఉంటారు సార్, డ్యూటీ టీచర్లు తెలుస్తుంది, కానీ వీళ్ళు బయటికి మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంతమంది చూడడం ఈ టైంలో వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. ఎన్ని గంటలకు వెళ్ళారు? అప్రాక్సిమేట్లీ 8:30 to 9 మధ్య. మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుసు? నాకు 9:40కి నాకు ఫోన్ వచ్చింది సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? నాకు ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న డ్యూటీ టీచర్ వాళ్ళు ఇవ్వడం, వార్డెన్ సార్ వాళ్ళు ఇవ్వడం. ఏమని చెప్పారు మీకు? సార్ ఇట్లా ఒక అతను డ్రోనింగ్ అయ్యాడు అంటే నేను వస్తున్నాను ఇమీడియట్గా అని చెప్పేసి అంటే అప్పటి వరకు పిల్లలు నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇక్కడ డ్యూటీ ఉన్న టీచర్లకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. వాళ్ళు ఆన్ ది స్పాట్ అవ్వగానే రావడము, వాళ్ళని తీసుకొని రావడము ఏరియా హాస్పిటల్కి అంతా కూడా మేము మా ప్రొసీజర్ మేము ఫాలో అయ్యాము. ఈ లోపు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగడం జరిగింది. తరచూ పిల్లలు బయటికి వెళ్తుంటారు? లేదు సార్, అట్లా జరగదు. అనుకోకుండా జరిగినట్టు మాది 10 years అయినా కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు మా దగ్గర. ఇంకో అతను సేఫ్గా ఉన్నాడు సార్. ఫర్దర్గా ఇక్కడ ఉంటే కంటే గాంధీకి బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు డాక్టర్ వాళ్ళు చెప్తే వాళ్ళని అక్కడికి